నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు కూటమి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. 27వ డివిజన్లో కార్పొరేటర్ భీమినేని మురహరి స్థానిక నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. కోటంరెడ్డి ప్రచార రథంపై వస్తుండగా ఇంటింటా మహిళలు అభివాదాలు చేస్తూ హారతులిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ను చంద్రబాబు 2000 చేస్తే 1000 రూపాయలు పెంచడానికి జగన్కు 5 ఏళ్లు పట్టిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 రూపాయల పెన్షన్ను చంద్రబాబు నేరుగా ఇళ్ల వద్దకే పంపిస్తారని కోటంరెడ్డి వివరించారు. సార్ ఆలోచించేయండి అమ్మా, నేను చెప్తున్నానని కాదమ్మా, నిజమా కాదు ఆలోచించేయండి. 10 సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి అవ్వతాతలకి వితంతువులకి వచ్చే పెన్షన్ 200. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశారమ్మా. అదే అసహ్యంగా 2000 అయింది సాల్దో, నాకు ఓటేయండి, నేను వస్తానే పక్క నెలలోనే అవతాతలకి వితంతులకి పెన్షన్ 3000 చేస్తానని చెప్పాడు. సంవత్సరానికి అంతంత వేస్తా, నేను చెప్పింది పక్క నెల అని చెప్పలేదు, పెంచుకుంటూ పోతానని చెప్పి అంతంత వేస్తా. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 3000 రూపాయలు చేశారమ్మా. కానీ ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా, అవ్వతాతలకి వితంతులకి 200 రూపాయల పెన్షన్ 10 రెట్లు పెంచి 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ అందరికీ మాట ఇస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తారీఖు, ఈ సంవత్సరం జూలై 1వ తారీఖు అవ్వతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ జూలై 1వ తారీఖు నుంచి 3000 కాదమ్మా, నేరుగా వాలంటీర్ మీ ఇంటికి తెచ్చిచ్చే పెన్షన్ 4000 రూపాయలు అని చెప్పని మీ అందరి ముందు కూడా సౌన్యంగా మనం చేస్తున్నానమ్మా. దీంట్లో మరో మేలు కూడా ఉందమ్మా. జూలైలో మాత్రం అవతాతలకి వితంతులకి 7000 వస్తుందమ్మా. ఎలా వస్తుందంటే తల్లి, ఇప్పుడు చంద్రబాబు గారు పథకం ప్రకటించారు. ఇది ఏప్రిల్ నెల. ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, జూలైలో వచ్చే 4000 కలిపి జూలైలో మాత్రం 7000 రూపాయల పెన్షన్ మీకు